అమెరికా చాలా తీవ్రమైన దాడులు చేస్తున్న నేపథ్యంలో ఇక ఇరాన్ని పూర్తిగా అంతం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా అదే స్థాయిలో తిరిగి ప్రతి దాడులకు పాల్పడుతుంది. మరింత ధీటుగా అమెరికాకు సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ మరొకసారి మూసివేసింది. హర్మూజ్లో 2 షిప్పులను ఇప్పటికే పేల్చేసామంటూ ఇరాన్ ప్రకటించింది. హర్మూజ్ దగ్గర ఏ షిప్ కదిలినా సరే పేల్చేస్తాం అంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. అమెరికా దాడులతో టెహ్రాన్ ఎయిర్ స్పేస్లో ఇరాన్ జెట్ ఫ్లైటర్ల గస్తీ ఇప్పుడు కనిపిస్తోంది. మరోవైపు తమ దగ్గర కావాల్సిన ఆయుధాలు ఉన్నాయని, అమెరికా దాడులకు అస్సలు భయపడేది లేదంటూ ఇరాన్ ప్రకటించింది. ఎలాంటి దాడినైనా గట్టిగా ఎదుర్కొంటామంటూ కూడా ప్రకటించింది. IRGC $1 బిలియన్ విలువైన అమెరికన్ సైనిక విమానాన్ని ఇరాన్ కేవలం $150 ఒక డ్రోన్తో కూల్చివేయడం ఇప్పుడు అమెరికా జెట్ ఫైటర్ల యొక్క పనితీరుని ప్రశ్నించే పరిస్థితికి తీసుకొస్తూనే మరోవైపు అమెరికాని నివ్వెరపోయేలా చేసింది. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ పోరాట పటిమను చూసి వాళ్ళ స్ట్రాటజీస్ని చూసి నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ $1 బిలియన్ విలువ చేసేటువంటి ఒక ఫైటర్ జెట్ని కేవలం $150 విలువ చేసేటువంటి ఒక డ్రోన్తో అటాక్ చేశారు. ఒక చిన్న వాళ్ళ స్ట్రాటజీతో. సో దీంతో అమెరికాకి జరిగినటువంటి నష్టానికి అమెరికా మరింత పెద్ద ఎత్తున మేము నష్టం చేస్తామంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు IRGC హెచ్చరికలు జారీ చేస్తోంది. అమెరికాకు అసలు యుద్ధం అంటే ఏంటో ఇప్పుడు మేము చూపించబోతున్నాం అంటూ. హర్మూజ్ను క్లోజ్ చేయడంతో మరొకసారి మిడిల్ ఈస్ట్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద కనపడబోతుంది. ఇప్పుడిప్పుడే మొన్నటి వరకు ఒక 4 రోజులు లేదంటే 1 వీక్ బ్యాక్ వరకు కూడా కొద్దిగా కొన్ని షిప్స్ని అలౌ చేస్తూ వచ్చింది ఇరాన్. మరోవైపు అమెరికా సపోర్ట్తో, అమెరికా సైన్యం యొక్క రక్షణతో కొన్ని షిప్స్ దాటుతూ వచ్చాయి హర్మూజ్ స్ట్రైట్ని. కానీ ఇప్పుడు పూర్తిగా మూసివేశారు. ఏ షిప్ కదిలినా సరే పేల్చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో మరొకసారి ప్రపంచ దేశాల మీద ఈ ఒత్తిడి ఉండబోతుంది అనేది అర్థమవుతుంది. ఇక ఇప్పుడప్పుడే హర్మూజ్ తెరుచుకోవడం కూడా చాలా కష్టం అంటూ మరోవైపు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు, ఇరాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానీ పరిణామాలు కానీ 1 by 1 ఒక్కసారి మనం చూస్తే మేజర్గా హర్మూజ్ జలసంధిని మూసివేయడం అనేది అత్యంత కీలకమైనటువంటి నిర్ణయం మరొకసారి. మరోవైపు అమెరికా స్థావరాల మీద ప్రతీకార దాడులు చేశామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ప్రకటించింది. అంటే లైక్ కువైట్, బహ్రెయిన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించామంటూ తెలిపింది. అలాగే IRGC కమాండర్ ఒకరు హెచ్చరిస్తూ అమెరికా మరిన్ని దాడులు చేస్తే చాలా తీవ్రమైనటువంటి ప్రతిస్పందన ఉండబోతోంది అని చెప్తూనే మీ ప్రాంతాన్ని ఒక నరకంగా మేము మారుస్తామంటూ కూడా ఒక ప్రకటన చేశాడు. మరోవైపు అమెరికా చర్యల్ని యుద్ధ నేరాలుగా ఇరాన్ ప్రకటిస్తోంది. ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా అమెరికా చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా యుద్ధ నేరాలు అంటూ ప్రకటిస్తూ వస్తుంది. ఇరాన్ భూభాగంలోని మౌలిక వస్తువుల మీద దాడులు చేస్తున్నారు. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధంతో డైరెక్ట్గా ఏ సంబంధం లేనటువంటి అమాయక పౌరుల్ని టార్గెట్గా అమెరికా చేసుకుంటుంది. ఇవన్నీ యుద్ధ నేరాలు అంటూ ఇరాన్ ప్రకటిస్తుంది. ఇక మరోవైపు ఏ కారణాన్ని అయితే ట్రంప్ చూపిస్తున్నాడు అంటే ఇరాన్ శాంతి ఒప్పందానికి ఒప్పుకోలేదు ఎంత ప్రయత్నించినా అని చెప్తున్నటువంటి మాటకు ఇరాన్ సమాధానం చెప్తూ అమెరికా మేము శాంతి ఒప్పందానికి ఇంకా తలుపులు మూయలేదు అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. అయితే అమెరికా దాడులు ఆపేస్తే చర్చలకు చూస్తామని చెప్పేసి చెప్తోంది. సో ఖచ్చితంగా ఇరాన్ నెమ్మదిగా కొంత వెనక్కి తగ్గడాన్ని మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు మేము యుద్ధమే కోరుకుంటున్నామని చెప్పిన ఇరాన్ ఇప్పుడు అమెరికా దాడులు మా మీద ఆగితే చర్చలకు వస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అండ్ ట్రంప్కి అది ఇంకా మరింత పెద్ద వీక్నెస్గా కనిపిస్తుంది. వాళ్ళు మమ్మల్ని బెగ్ చేసుకుంటున్నారు. దే ఆర్ బెగింగ్ అస్ టు స్టాప్ అటాక్స్ అంటూ ట్రంప్ చేసినటువంటి మా కామెంట్ మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు పీట్ హెగ్సెట్ చేసిన కామెంట్స్ ఇంతకుముందు కూడా మీరు చూశారు. RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. ట్రంప్ ఆర్డర్స్తో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం మేము, ఈ నేపథ్యంలో మేము మరిన్ని దాడులు చేస్తున్నాం అంటూ కూడా ఇప్పటికే పీట్ హెగ్సెట్ ప్రకటించడాన్ని మనం చూసాం. సో ఓవరాల్గా ఇరాన్ మరోవైపు గల్ఫ్ దేశాల మీద తీవ్రమైనటువంటి దాడులు చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.
గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాల మీద మేము ఈ దాడులు చేస్తున్నామంటూ ఇరాన్ ప్రకటించింది ఇప్పటికే. అయితే కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఉన్నటువంటి జోర్డాన్లపై ప్రతి దాడులు ఇప్పటికే చేస్తామంటూ ప్రకటించారు. మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరం లక్ష్యంగా దూసుకొచ్చినటువంటి ఒక 5 క్షిపణుల్ని కూల్చేసామంటూ మరోవైపు జోర్డాన్ ప్రకటించింది. అమెరికాకు చెందినటువంటి F-35 యుద్ధ విమానాలు ఈ స్థావరంలో ఉంటాయి. ఇరాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు, క్షిపణులను తాము అడ్డుకున్నట్లుగా కువైట్, బహ్రెయిన్ కూడా ప్రకటించారు. అండ్ యాజ్ వి ఆల్ నో, అమెరికాకి సంబంధించినటువంటి టీం ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో పాగా వేశారు. అక్కడికి ప్రయోగిస్తున్నటువంటి డ్రోన్స్ అండ్ మిజైల్స్ని ఎలా తిప్పికొట్టాలి అనే దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సైన్యానికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తున్నట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అలాంగ్ విత్ దట్ ఇటు ఉక్రెయిన్ నుంచి కూడా కీలకమైనటువంటి టీమ్స్ని అక్కడికి దించడం మనం చూసాం. సో మొత్తం మీద ఇరాన్ ఒకవేళ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తే ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి ఒక సంకేతాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అపాచీ హెలికాప్టర్ కూలిన ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అమెరికా అధికారులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇరాన్ డ్రోన్ ఢీకొట్టడం వల్ల ఈ అపాచీ హెలికాప్టర్ కూలింది అని చెప్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఫలితం దీనికి ప్రతిఫలం ఉంటుంది అని కూడా అమెరికా ఇప్పటికే ఒక ప్రకటన చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ అయిపోయాయి అంటూ అమెరికా చెప్తుంది. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, వాళ్ళ నేవీ లేదు, వాళ్ళ ఆర్మీ లేదు, వాళ్ళ కీలక స్థావరాలన్నీ దెబ్బతిన్నాయి, ఇలా చెప్పుకుంటూ వస్తుంది. కానీ మరోవైపు IRGC పూర్తిగా ఇరాన్ని తమ కంట్రోల్లోకి తీసుకున్నట్లుగా కనపడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ మాట అయినా అసలు చెల్లుతుందా లేదా అనేదే ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. IRGC డామినేషన్ ఎక్కువైపోయింది, నేను రాజీనామా చేస్తానని కూడా ఆయన ప్రకటించడాన్ని మనం చూసాం. సో IRGC ఒకవేళ నిజంగా ఇరాన్ మీద పూర్తి స్థాయిలో అధికారాన్ని కనుక చేపట్టినట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి స్థాయిలో చేపట్టినట్లయితే పరిస్థితి మరింత దారుణంగా మారబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సైన్యం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వాళ్ళు చివరి వరకు పోరాడడానికే ఇష్టపడతారు. నెగోషియేషన్స్కి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే? ఓవైపు తోమహక్ మిజైల్స్ని మేము రంగంలోకి దించామంటూ చెప్తున్నారు, ఇంకోవైపు B-2 బాంబర్స్ ఇప్పటికే రెడీగా ఉన్నాయి వాళ్ళ మీద దూసుకుపోవడానికి అని చెప్తున్నారు. ఈరోజు సాయంత్రం అలాగే రాత్రికి మరిన్ని భీకర దాడులు ఉండబోతున్నాయి. ట్రంప్ ఈ యుద్ధాన్ని ముగించబోతున్నారు అనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస పరిణామాలు చూస్తుంటే ఇరాన్ మాత్రం మేము వెనక్కి తగ్గం అని చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకి బలమైన ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తూ మరొకసారి హర్ముజ్ స్ట్రైట్ని మూసివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మరొకసారి ప్రపంచ దేశాల మీద ఒత్తిడి మరింత తీవ్రతరంగా ఉండబోతుంది. ఆయిల్ రేట్లు మరొకసారి పెరిగే అవకాశం ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో, క్రూడ్ ఆయిల్ ధరలు. అట్ ది సేమ్ టైం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలాగే గనక కొనసాగితే మరికొన్ని రోజుల పాటు హర్ముజ్ స్ట్రైట్ పూర్తిగా మూసివేస్తే మాత్రం మళ్ళీ ఒకసారి ఆయిల్ కొరత భారతదేశంలో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అఫ్కోర్స్ భారత్ ఇప్పటికీ ఆల్టర్నేటివ్ వేస్ని ప్లాన్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది. సో మీకేమనిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే? ఇక యుద్ధం చివరి దశకు చేరుకుంటున్నట్లుగా మీకు కూడా అనిపిస్తుందా? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AI అన్యూలో వైద్యులను కలిసే వరకు
అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university.